తిప్పుల గ్రామంలో అద్దెపల్లి శ్రీనివాస్ అని ఆయన ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, ఫ్యాన్సీ షాపు. అతని మీదకి పిన్నింటి సీన్ కదా, పిన్నింటి బాబ్జీ అని అతను వచ్చేసేసి ఉదయం 9:30 శనివారం ఉదయం 9:30 ఆ ప్రాంతంలో మొహాన యాసిడ్ పోసేసేసి నిప్పంటిచ్చాడు. మొహం ఒళ్ళు అంతా కాలిపోయి చావు బతుకు సమస్యలు అతను ఉన్నాడు. అతను చూస్తేనేమో వేరే కాపుకులానికి సంబంధించిన వ్యక్తి అంటున్నారు, ఈయనేమో మా వైశ్య జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన చూడటానికి ఈ రోజు ఇక్కడికి వస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. ఆయన చూస్తుంటే మాకు ఆయనకి ఏం గొడవలు లేవండి, పాపం ఆయనే చెప్తున్నాడు, మాకు ఆయనకి గొడవలు లేవండి, అతను ఎందుకు చేశాడో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన చూస్తుంటే జాలేస్తుంది. ఇది చాలా దారుణం. ఆ రోజున పోలీసులు రిపోర్ట్ పెట్టినా కూడా ఇంతవరకు పోలీసులు, ముఖ్యంగా బట్టికోట పోలీస్ స్టేషన్ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? ఇంతవరకు అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ రోజు వరకు అరెస్ట్ చేయడం కారణం ఏంటి? మీకేమైనా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది ఇది? అతను చౌబతుకుల మధ్యలో ఉంటే అంత దారుణం చేసినటువంటి వ్యక్తిని మీరు ఈ రోజు వరకు అరెస్ట్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోండి. అవసరం చెప్తే నేను డిఐజీ గారితో కూడా నేను మాట్లాడతాను. మరొక విషయం ఏంటంటే, ఇంత దారుణమైనటువంటి జరిగిన విషయంలో చట్టరీత్యా అతని మీద యాక్షన్ తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అతనికి వెంటనే తగిన సహాయం చేసి అతను, ఎందుకంటే ఏమీ లేని దారుణమైనటువంటి పరిస్థితుల్లో జరిగిపోయినటువంటి ఈ యొక్క దృష్టాంతానికి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేందుకు తన సహాయం, అలాగే మెడికల్గా ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారిని ప్రత్యేకించి మా ఊళ్ళో ఆయన ఆళ్ళనాని గారు నేను ఆయనతో కూడా నేను మాట్లాడతాను. ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకుని ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వెంటనే ఈయనకి మెడికల్ ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. గొడవలు లేవంటున్నాడు. అతను అడిగితే